ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. విజయదశమి నిర్ణయం ఎలా చేయాలి? చాలామందికి సందేహం. విజయదశమి శ్రవణ నక్షత్రం రోజు చేయాలా, లేక దశమి తిథి రోజు చేయాలా, రెండు కలిసి ఉన్నప్పుడు చేయాలా, శేషంలో చేయాలా, పూర్ణ తిథి ఉన్నప్పుడు చేయాలా? రకరకాల అనుమానాలు. కొంతమంది ఒకరోజు చేయటం, మరికొంతమంది మరొక రోజు చేయటం కనపడుతూ ఉంటుంది మనకి. అసలు నిజానికి శాస్త్రం మనకి ఏం చెప్తోంది? ధర్మసింధు కారుణిక ప్రకారం మనకి ఏమిటంటే విజయదశమి మధ్యాహ్నానికి ఉండాలి అంటాడు. అంటే అపరాహ్నానికి దశమి ఉన్న రోజు మాత్రమే మనం విజయదశమిని చెయ్యాలి అంటాడు. తర్వాత మరొక సందేహం ఏమిటంటే కొన్ని రోజుల్లో ఏమవుతుంది, మధ్యాహ్నం దాటిన తర్వాత ప్రారంభమై మధ్యాహ్నం మరుసటి రోజు మధ్యాహ్నం కాకముందే ఇది అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలా చేయాలి అంటే అది పూర్వదినమే చెయ్యాలి అని చెప్తాడు. పూర్వదినం చేయాలి, లేదా మధ్యాహ్నానికి మరో రోజు కూడా ఉంటే శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి విజయదశమి విశేషమైంది అని కూడా చెప్తారు. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే ఏ రోజు మధ్యాహ్నానికి విజయదశమి అంటే దశమి తిథి ఉంటుందో ఆ రోజు చెయ్యాలి. తర్వాత ముఖ్యంగా శ్రవణ నక్షత్రం కూడా కలిసి వస్తే ఇది చాలా విశేషమైనటువంటిదిగా చెప్తారు. అయితే ఈరోజు పూజించవలసినది అపరాజితాదేవిని పూజించాలి అంటారు. అపరాజిత అంటే పరాజితం అంటే ఓడిపోవడం, అపరాజిత అంటే ఓటమి లేకపోవడం అనేటువంటి అర్థం. ఇది విజయదశమి కదా, ఎవరికి కూడా ఓటమి లేకుండా అంటే ఓడిపోకుండా సకల విజయాన్ని సాధించడం కోసమని అపరాజితాదేవిని ఈరోజు పూజించాలి అంటారు. మరో విశేషం ఏమిటంటే ఈరోజు సీమోల్లంఘనం చెయ్యాలి అంటారు. సీమోల్లంఘనం అంటే ఊరు దాటి వెళ్ళటం అనేటువంటిది అర్థం వస్తుంది ఇక్కడ. ఊరు దాటి ఎందుకు వెళ్ళాలి, ఏమిటి ఇక్కడ విశేషం అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్తారు. ఒకటి ఏమిటంటే ఇది మనకి గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాగా కనపడుతూ ఉంటుంది. ఏమిటి అంటే ఈరోజు మధ్యాహ్నం పూజాధికాలు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఊరికి ఈశాన్య దిక్కుగా వెళ్ళాలట. ఊరికి ఈశాన్య దిక్కుగా వెళ్ళి అక్కడ పరిశుభ్రమైనటువంటి స్థలాన్ని ఎంచుకొని అక్కడ అలికి అష్టదళ పద్మం పెట్టి దాని మీద అక్కడ పీఠం పెట్టి అక్కడ అమ్మవారిని పెట్టి అక్కడ అమ్మవారిని అపరాజితగా పూజించాలి. ఆమెకి కుడివైపు ఎడమవైపు విజయాదేవి జయాదేవి అనేటువంటి దేవతల్ని కూడా ఆహ్వానించి పూజించాలి. అలా చేయటం వలన చాలా విశేషమైనటువంటి విజయాలు వీళ్ళకి కలుగుతాయి. అక్కడ శమి వృక్షాన్ని కూడా పూజించాలి అనేటువంటి విషయం మనకి చెప్తారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. జ్యోతిషాస్త్రం ప్రకారం కానీ మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం కానీ విజయదశమి రోజు ప్రయాణం చాలా విశేషమైందిగా చెప్తారు. చాలామందికి ఒక అపోహ ఏమిటంటే విజయదశమి రోజు ముహూర్తమే చూడక్కర్లేదు, ఏ పని అయినా కూడా ఈరోజు చూడవచ్చు అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ప్రయాణానికి విశేషంగా ఈ రోజు చెప్పబడింది. ఈరోజు తారాబలం కానీ చంద్రబలం కానీ చూసేటువంటి అవసరం లేకుండా ఎవరైనా కూడా ప్రయాణాన్ని చేయవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఆ ప్రయాణాన్ని ఏ సమయంలో చేయాలి అనేటువంటి వివరాలు కూడా చెప్పబడ్డాయి. అదేమిటి అంటే రెండు ముహూర్తాలు ఇక్కడ మనకి చెప్తారు. ఒకటి ఏమిటంటే విజయదశమి రోజు పూజాధికాలు ముగించిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పిన తర్వాత రాత్రి నక్షత్ర దర్శనం, నక్షత్రాలు వచ్చిన తర్వాత బయలుదేరి వెళ్ళాలి. దీనికి పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత యాత్రలకి వెళ్ళేవాళ్ళు. నక్షత్రాలు వచ్చిన తర్వాత బయలుదేరి వెళితే సర్వకార్య సిద్ధి అవుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రవచనం. మరో ముహూర్తాన్ని కూడా చెప్తారు. అదేమిటి అంటే దశమి ప్రారంభం అయినప్పటి నుంచి 20 ఘడియలు దాటిన తర్వాత 2 ఘడియలు మంచి ముహూర్తంగా చెప్తారు. అంటే 21, 22వ ఘడియని మంచి ముహూర్తంగా చెప్తారు. ఇప్పటి మన టైం ప్రకారం మనం చెప్పుకోవాలి అనుకుంటే దశమి ప్రారంభం అయిన తర్వాత 8 గంటలకు తర్వాత అంటే 8 గంటలు పూర్తయిన తర్వాత 48 నిమిషాలు అంటే ఒక ఘడియ అంటే మనకి 24 నిమిషాలు. 2 ఘడియలు మంచి ముహూర్తం అంటే 48 నిమిషాలు మనకి మంచి ముహూర్తం. అంటే విజయదశమి తిథి ప్రారంభమైన తర్వాత 8 గంటలు దాటిన తర్వాత వచ్చేటువంటి 48 నిమిషాలు మంచి ముహూర్తంగా ప్రయాణానికి మంచి ముహూర్తంగా చెప్తారు. అయినప్పటికీ ఇక్కడ తారాబలం చంద్రబలం చూడక్కర్లేదు, కానీ వర్జం లాంటివి ఉంటే అష్టమాన కుజుడు ఇలాంటి దృష్టి ఉంటే మాత్రం ఆ రోజు ప్రయాణాన్ని మానుకోవడమే మంచిదిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి
అయితే ముహూర్తం అనగానే గుడ్డిగా పాటించడం కాకుండా ఇది శుభముహూర్తం అని ఎంచుకోవాలి. మిగతా అన్నీ కూడా మనం చూసుకోవడం వల్ల విశేషమైనటువంటి లాభం వీళ్ళకి కలుగుతుంది, సర్వ కార్యసిద్ధి కూడా కలుగుతుందని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.